హిందువులందరినీ ఒకటి చేయటానికి, భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చేయటానికి బాగేశ్వర్ ధామ్ బాబా అలియాస్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి హిందూ ఏక్తా పాదయాత్రను స్టార్ట్ చేశారు. ఈ పాదయాత్ర ద్వారా భారతదేశం నుండి కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను తొలగించి హిందువులందరినీ ఒకటి చేయాలి అని. కానీ ఇతని అసలైన నిజస్వరూపం ఏమిటి అంటే, కొన్ని రోజుల ముందు జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రా పోడ్కాస్ట్లో అటెండ్ అయ్యాడు. జర్నలిస్ట్ మిశ్రా ఇలా అడిగారు, కుల మరియు వర్ణ వివక్షతను తొలగించడానికి ఒకటే మార్గం, అది మనం అందరం కలిసి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయటం, ప్రజలలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించడం అని. అప్పుడు ఈ బాబా ఏమన్నారో మీరే వినండి. अब एक सवाल और आता है कि जात पात खत्म करने का तब होगा जब हम उनसे मिलना जुलना बैठना शुरू करेंगे, शादी ब्याह शुरू करेंगे। नहीं, हम जात पात और खत्म अगर हम करने ये के तय करें कि जैसे आपकी शादी है मेरी शादी है, क्या ऐसा हो सकता है कि हिंदू एक करने के लिए हम और आप कभी अंतर जातीय शादी कर ले? हम पहली बात तो जात पात खत्म करने के पक्ष में नहीं। क्यों? ఇప్పుడు మీరే ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే కుల మరియు వర్ణ వివక్షతకి వ్యతిరేకంగా లేడో అదే వ్యక్తి హిందువులందరినీ ఎలా ఒకటి చేయగలడు అని.